నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ఆటో వాళ్ళ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతే ఆవులకి, గేదెలకి, మేకలకి ఏదైతే పథకం విడుదల చేసిందో ఆ పథకం గురించి నేనైతే నీట్గా మీకు చెప్పాలన్న ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్దనే ఉద్దేశంతో, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో మీరు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, కొత్తగా గవర్నమెంట్ ఏదైతే పథకం పెట్టిందో ఆ పథకం గురించి అయితే మీకు వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోళ్ళు ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, గేదెలు ఆవులు ఎవరైతే పెంచుకుంటున్నారో గేదెలు ఆవులు పెంచుకునే వాళ్ళకు, మరి మేకలు గొర్రెలు ఎవరైతే పెంచుకుంటున్నారో మేకలు గొర్రెలు పెంచుకునే వాళ్ళకు కూడా, ఫ్రెండ్స్, కోళ్ళు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకు మినిమం 100 కోళ్ళు ఉండి వాళ్ళు 100 కోళ్ళని మెయింటెనెన్స్ చేయగల పరిస్థితి ఉంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి దగ్గరగా 100 కోళ్ళకు గాను ప్రభుత్వం ఇచ్చే వాట 87,000 రూపాయలు రైతులకి ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి రైతు వాటాగా 26,100 అయితే రైతు కట్టవలసి వస్తుంది. ఫ్రెండ్స్, అదే రైతు 200 కోళ్ళు ఉంటే ఎంత వస్తుంది అనే సంగతి కూడా చెప్పదలుచుకున్నా. అదే 200 కోళ్ళు ఉన్న రైతుకి అయితే 1,32,000 రూపాయలు అయితే రావడం జరిగింది. దీనికి రైతు వాటా కింద 39,600 అయితే రైతు గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అయితే మనం వాళ్ళ నిమిత్తం ఎంత వేస్తుంది, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మనం ఎంత కట్టాలా అనే టాపిక్ మాట్లాడను. ఇప్పుడు గేదెలకి ఆవులకి ఎంత ఇస్తుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తా. ఫ్రెండ్స్, ఈ పథకంలో 2 గేదెలు ఉన్న వ్యక్తికి అయితే ప్రభుత్వం ఎంత ఇస్తుంది అంటే 1,15,000 రూపాయలు అయితే 2 ఆవులు కానీ 2 గేదెలు ఉన్న వాళ్ళకి 1,15,000 రూపాయలు అయితే గవర్నమెంట్ వేస్తుంది. ఇందులో రైతు వాటాగా రైతు అయితే గవర్నమెంట్కి 11,500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 4 ఆవులున్న 4 గేదెలున్న వ్యక్తి అయితే గవర్నమెంట్ ఎంత ఇస్తుందో 4 పశువులున్న వ్యక్తికి అయితే గవర్నమెంట్ 1,85,000 రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది. అందులో రైతు వాటా కింద రైతు 18,500 కట్టవలసి వస్తుంది. ఫ్రెండ్స్, మరి 6 పశువులు పెంచే వాళ్ళకి ఎంత వస్తుందో కూడా చెప్తా. ఫ్రెండ్స్, ఎవరైతే 6 పశువులను పెంచుతున్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ 2,30,000 రూపాయలు అయితే గవర్నమెంట్ ఈ పథకంలో ఇవ్వటం అయితే జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి రైతు వాటా కింద కట్టాల్సిన అమౌంట్ ఎంత అంటే, ఈ పథకానికి రైతు వాటా కింద 23,000 రూపాయలు అయితే రైతు చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ పథకంలో 20 మేకలు కానీ 20 గొర్రెలు కానీ ఏదైతే ఉన్నాయో వాటికైతే 1,30,000 రూపాయలు అయితే గవర్నమెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి రైతు వాటా 39,000 రూపాయలు పడుతుంది. ఇందులోనూ 2 కేటగిరీలు, 50 మేకలు కానీ 50 గొర్రెలు కానీ వాళ్ళు ఉన్నట్లయితే 2,30,000 రూపాయలు అయితే షెడ్కి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో గవర్నమెంట్ ఆట 69,000 అయితే కట్టాలా. ఫ్రెండ్స్, ఈ పథకానికి అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు, జాబ్ కార్డు నెంబరు, హక్కు పత్రం, మీ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ ఏది ఉందో అవి సమర్పించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్,